అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. నిన్నే చూసాం మనం. ఎవరు అనంతబాబు ఏమన్నాడండి? ఆ వీడియోలో నేను కాదు, అది మార్ఫింగ్ వీడియో. నేను ఎవరో ఒక పాప బర్త్డేకి ఆ పాపకి ఇలాగ ముద్దులు పెడుతున్నాను, నేను తప్పించి అదంతా మార్ఫింగ్ చేశారు అన్నాడు. ఆ వీడియో రిలీజ్ అయ్యి ఇంకా జనాలు అందరూ చూస్తూ ఉండగానే అదే అనంతబాబు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పాడో తెలుసండి? అంటే మనం నిజం చెప్పామనుకోండి, మనం నిద్రలో లేపడిగినా కూడా నిజమే అదే చెప్తాం. అబద్ధం చెప్పామనుకోండి, ఒకసారి చెప్పింది రెండోసారి గుర్తుండదు. వైకాపా అధికారంలో ఉండగా రంపచోడవరం ఏజెన్సీ ఎమ్మెల్సీ అనంతబాబు అరాచకాలకు అంతే లేదు. గంజాయి రవాణా నుండి కలప స్మగ్లింగ్ వరకు అంతా ఆయన కనుసన్నల్లోనే. అలాంటి ఎమ్మెల్సీ ఓ మహిళ విషయంలో అడ్డంగా బుక్ అయిపోయారు. సొంత పార్టీకి చెందిన ఓ మహిళతో వీడియో కాల్లో మాట్లాడుతూ జుగుప్సాకరంగా ప్రవర్తించిన దృశ్యాలు ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెలుగు చూశాయి. దీంతో ఎమ్మెల్సీ అబ్బే ఆ వీడియో నాది కాదు, మార్ఫింగ్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారంటూ అల్లూరు సీతారామరాజు జిల్లా అడ్డదిగల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డబ్బులు ఇవ్వకుంటే వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించి దఫాలుగా 13.5 లక్షలు తన నుంచి దోచుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సొమ్ము ఇచ్చినట్లు ఆధారాలు ఏమన్నా ఉన్నాయని చూపాలని పోలీసులు అడగడంతో ఈ ఏడాది మే నుండి జూన్ 24 వరకు 2 మహిళలు మరో 2 పురుషుల ఖాతాల్లో జమ చేసినట్లు బ్యాంకు కౌంటర్ ఫైల్స్ అందజేసి తనకు న్యాయం చేయాలని కోరారు. బైరు వాసు గౌడు, కె సంతోష్ కుమార్ మరో 2 మహిళల ఖాతాలు ఫోన్పే నెంబర్లను పోలీసులకు ఇచ్చారు. మరి మార్ఫింగ్ వీడియో అయితే బ్లాక్మెయిల్ వ్యవహారాన్ని ఎందుకు దాచిపెట్టాలనుకున్నారు? నిజమైన వీడియో కాబట్టి డబ్బులు ఇచ్చి ప్రతిష్టను కాపాడుకోవాలనుకున్నారని బుక్ అయిపోయారని స్థానికులు అనుకుంటున్నారు. ఇప్పుడు అతను ఒక అధికార పార్టీ ఎమ్మెల్సీ అండి. అధికార పార్టీ ఎమ్మెల్సీని ఎవడైనా సరే మార్ఫింగ్ వీడియోతో బెదిరించగలడా? అసలు ఒక మార్ఫింగ్ వీడియో చేస్తే అధికార పార్టీ ఎమ్మెల్సీ ఊరుకుంటాడా? ఒక్క ఫోన్ చేస్తే, ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్సీ మాత్రమే కాదండి అనంతబాబు అంటే, ఆ రంపచోడవరం నియోజకవర్గానికి అనాథరైజ్డ్ ఎమ్మెల్యే, అక్కడ అతనే ఎమ్మెల్యే. అతను ఎవరో ఒకరు నిలబెట్టుకుంటాడు బెనామీగా, మొత్తం అధికారం అంతా ఇతందే. అంటే ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఈ 2 పదవులు కాకుండా మళ్ళీ జగన్ గారి దగ్గర ఆయనకు పదవి ఉంది, తమ్ముడు అని. జగన్ గారు తమ్ముడు అని, అందుకే ఆయన మర్డర్ చేసినా కూడా ఆయన ఇంత ధీమాగా పార్టీలో ఉండగలుగుతున్నాడు. అరే మా పార్టీ ఉందండి, తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైనా కొన్ని వ్యాఖ్యలు వ్యతిరేకంగా చేస్తేనే సస్పెండ్ చేస్తారేమో అనే పరిస్థితిలో ఉంటుంది ఈ పార్టీ తెలుగుదేశం. అంత క్రమశిక్షణ కలిగి ఉంటుందండి. కానీ కొన్ని సందర్భాల్లోనే, ఇది నా విషయమే తీసుకోండి, కొన్ని సందర్భాల్లో తప్పని పరిస్థితులు వస్తాయి. ఒక వర్గానికి ఏదైనా అన్యాయం జరుగుతుంది, నష్టం జరుగుతుంది అన్నప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆ వర్గాల ఆశీస్సులతో ఎదుగునుండు కాబట్టి. అలాంటప్పుడు నేనే చాలా టెన్షన్ పడతాను, ఏమైనా చర్యలు తీసుకుంటారేమో. సరే, కానీ మరి ఎందుకంటే మన ప్రజల తరపున వచ్చాం, వాళ్ళ ఆశీస్సులతో వచ్చాం. వాళ్ళు ఈ రోజున అన్యాయానికి గురవుతున్నప్పుడు కూడా మన వాయిస్ వినిపించలేకపోతే ఇక మన జీవితం ఎందుకు, మనం నాయకులుగా ఎందుకు? సరే, ఇంకా ఆ క్రమంలో పెద్దలు ఒకవేళ చర్యలు తీసుకున్నా సరే శిరస వహించాల్సిందే అనే పరిస్థితి ఉంటుందండి టీడీపీలో. కానీ వైసీపీలో మర్డర్ చేయొచ్చు, మానభంగం చేయొచ్చు, వీడియో కాల్ తీసుకుంటూ అడ్డంగా దొరికిపోవచ్చు, ఆడవాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ గంటకు వస్తావా అరగంటకు వస్తావా అని అడగొచ్చు, మసాజులు చేస్తావా, 5,000 పూజ ఉందా 10,000 పూజ ఉందా అని అడగొచ్చు. ఇలా ఏమైనా చేయొచ్చు అండి వైసీపీలో. అసలు వాళ్ళ మీద చర్యలే ఉండవు. అది నిజంగా రాజకీయ పార్టీయా లేకపోతే మాఫియా? అది ఇప్పుడు మాఫియా ఉందనుకోండి, మాఫియాలో కిల్లర్లు ఉంటారు, అంటే హంతకులు, షార్ప్ షూటర్లు ఉంటారు, అలాగే రౌడీ గ్యాంగ్ ఉంటుంది, ఇంకా చెప్పాలంటే ఆ డ్రగ్స్ గ్యాంగ్ ఉంటుంది, అక్కడ రెడ్ లైట్ ఏరియాని మెయింటైన్ చేసే వాళ్ళు, ఇలాగ అన్ని రకాలు ఉంటాయి మాఫియాలో. మరి అన్ని రకాలు ఈరోజు వైసీపీలో కూడా కనపడుతున్నాయి కదా మనకి. వైసీపీని ఇప్పుడు మాఫియా అనడంలో తప్పే ఉందండి. ఎందుకంటే అక్కడ ఎవడనో ఒకవేళ, ఇప్పుడు పార్టీ ఉందనుకోండి, చాలామంది ఉంటారు పార్టీలో, కొన్ని వేల లక్షల మంది ఉంటారండి. ఎవడో తప్పు చేస్తే దాన్ని పార్టీ మీద ఆపాదించడం తప్పే. కానీ తప్పు చేసిన వాడి మీద చర్యలు తీసుకోకుండా అతన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా తప్పు పార్టీదే అండి. బాబు నీ కొడుకుగా తెలియక 10th క్లాస్ పిల్లోడు ఇలా దొంగతనం చేశాడు అని చెప్పారనుకోండి ఇంటికి వచ్చి పెద్దలతో, ఎరే అదో బుద్ధి ఉందా లేదో దొంగతనం చేసావని 4 తైలించారనుకోండి, తల్లిదండ్రులు తప్పులేనట్టు. కానీ తల్లిదండ్రులు ఏనానా దొంగతనం చేసావా, అరే 10 రూపాయలు ఎందుకు చేసావురా, 10,000 చేయకుండా అని ముద్దులెత్తున్నారనుకోండి, అమ్మనేమో మొత్తం అంతా ఏళ్ళు చేస్తున్నారా బాబు. అంతే కదా, సింపుల్ లాజిక్ కదండి. ఈరోజున వైసీపీ పార్టీ ఇప్పుడు ఈయన అలాంటి పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న అనంతబాబుని మార్ఫింగ్ వీడియోతో బెదిరించారట. ఇది అసలు ఏమైనా నమ్మశక్యంగా ఉందండి? నిన్నేమన్నాడు, ఎవరో ఆడపిల్లకి నేను ముద్దులు ఇస్తున్నాను అన్నాడు, ఎవరో బర్త్డే పాపకి ఇస్తున్నాను అన్నాడు.
ఇక్కడికి వచ్చేటప్పుడు అది మార్ఫింగ్ అన్నాడు. ఓకే, పోనీ మార్ఫింగ్ అనుకుందాం. మార్ఫింగ్ అయితే నువ్వు స్టేషన్లో కూర్చొని నిన్ను ఎవడైతే బ్లాక్మెయిల్ చేస్తున్నాడో పోలీసు వాళ్ళతో, ఇప్పుడు సజ్జలు ఉన్నాడండి, అబ్బం శుభం తెలియని ఒక ఆడపిల్లని ముంబై నుంచి ఇడ్చుకొచ్చేసాడు. ఆ ఆడపిల్లని ఒకదానే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్న తల్లిని, తండ్రిని, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఇడ్చుకొని జైల్లో పాడేశాడు. ఏంటి? న్యాయం అడిగిందని. అలాంటిది మీకు అన్యాయం చేస్తే మీరు ఊరుకుంటారా? ఊరుకునే మనుషులా వైసీపీ వాళ్ళు? 13.5 లక్షలు ఇచ్చాడట. 13.5 లక్షలు నా దగ్గర తీసేసుకున్నారు. అమాయకులయ్యా మీరు. ఏంటి? ఇతను అమాయకుడే, ఈ వైసీపీ పార్టీలో ఉన్న నేరస్తులందరూ, అవినాష్ రెడ్డి అమాయకుడే, గోరంట్ల మాధవ్ అమాయకుడే, అంబటి రాంబాబు అమాయకుడే, మీరందరూ అమాయకులే. జగన్మోహన్ రెడ్డి మీ అందరికన్నా పెద్ద అమాయకుడు. చాలా దారుణం చేశారండి ఈ ఆడపిల్ల విషయంలో మాత్రం. అయితే ఇతనైతే దొరికిపోయాడు పాపం, అడ్డంగా దొరికిపోయాడు. ముందు అవునని కాదని ఇలా రకరకాల అబద్ధాలు చెప్పడంతో అనంతబాబు అడ్డంగా దొరికిపోయాడు. అయితే అతను చేసిన ముందు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన దానికన్నా పెద్ద అవమానం ఏం కాదు ఇది అతనికి. అప్పుడే అతను సిగ్గుపడలేదు, అప్పుడే పార్టీ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఎంతండి ఇది? ఇది ఏకముక్కతో సమానం వాళ్ళకి ఈ విషయం, ఇలాంటి విషయాలు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ పార్టీలో ఇంకా చాలామంది ఉన్నారు కదా. అనంతబాబు గోరంట్ల మాధవ్ని చూసి ఉన్నాడు కదా పర్లేదులే అనుకుంటాడు. గోరంట్ల మాధవ్ అనంతబాబుని చూసి నాకంటే దారుణంగా ఉన్నాడురా అని ఆడే హ్యాపీ ఫీల్ అవుతాడు. వీళ్ళందరినీ చూసి ఇంకొకటి ఫీల్, ఇలా మొత్తం నేరస్తులందరూ ఒకరినొకటి చూసుకుని ధైర్యం తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఎర్రబా నువ్వు ఇలా దొరికేసావు కదంటే, మరి నువ్వు దొరకలేదు ఎట్రా బా మొన్న, ఇలా ఎటకరలు ఆడుకుంటూ ఉంటుంటారు వీళ్ళు. బాబు అంత దారుణమైన పార్టీ అండి. సుబ్రహ్మణ్యం, డ్రైవర్ సుబ్రహ్మణ్యం భార్య గర్భవతి పోలీసుల కాళ్ళ మీద పడి ఏడుస్తుంది ఆ రోజున. నా భర్తను చంపారు, మాకు న్యాయం చేయండి అని ఏడుస్తూ ఉంటే, నువ్వు అర్జెంటుగా పోస్ట్ మార్టం దాని మీద సంతకం పెడతావా పెట్టవా అని చెప్పి బెదిరిస్తే, ఆ సుబ్రహ్మణ్యం భార్య, వాళ్ళ అక్క, వీళ్ళందరూ అక్కడి నుంచి పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోయారు నేరస్తుల్లాగా. నేరస్తులేమో అదే అనంతబాబు చక్కగా ఫంక్షన్ల గార్డులకి తిరుగుతున్నాడు. కానీ వీళ్ళు మాత్రం బాధితులు నేరస్తుల్లో పారిపోయి ఎక్కడో దాక్కుని వీడియో రిలీజ్ చేశారండి ఆ రోజు. మీకు గుర్తుందో లేదో? రాజేష్ మహాసన్ అన్న వచ్చేదాకా మాకు న్యాయం జరగదు, ఆయన వచ్చాకే మేము బయటకు వస్తాం ఇక్కడి నుంచి అని. కాకినాడ జీజీహెచ్ దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ మృతదేహానికి ఇంకా పోస్ట్ మార్టం కాలేదు. ఎమ్మెల్సీని అరెస్టు చేసే వరకు పోస్ట్ మార్టం చెయ్యనివ్వమంటున్నారు. మహాసేన రాజేష్ కూడా రావాల్సిందేనని పట్టుబడుతున్నారు. మృతుడి కుటుంబ సభ్యులు రాజేష్ వస్తేనే పోస్ట్ మార్టం కు అంగీకరిస్తామని తెగేసి చెప్తున్నారు. రాజేష్ ను హౌస్ అరెస్ట్ నుంచి విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. మృతుడి యొక్క భార్య గర్భిణీ స్త్రీని కూడా చూడకుండా మమ్మల్ని ఈడ్ సీడ్స్ కొట్టారండి. నేను పొద్దున్న మేము న్యాయం కోసం పోరాడుతుంటేనే మమ్మల్ని చాలా అన్యాయంగా చూస్తున్నారండి. ఎందుకో నాకు ఏం అర్థమవుతుంది, మాకు ఎవరు న్యాయం చేయలేదండి. మాకు న్యాయం కావాలంటే మహాసేన రాజేష్ అని రావాలండి. రాజేష్ అని వస్తేనే కానీ మాకు న్యాయం జరగదండి. అవన్నీ రావాలండి, అన్నీ వస్తేనే మేము బయటకు వస్తామండి. అవన్నీ వచ్చే వరకు మేము రామండి. అవన్నీ వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది. ఎవరు మాకు న్యాయం చేయండి, మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదండి. అప్పుడు ఎంత డ్రామా జరిగింది తెలుసండి. పోలీసు వారు వచ్చారు ఇక్కడికి, నా ఆఫీస్కి వచ్చారు. అంటే మీ పేరే చెప్తుంది కాబట్టి మీరు అర్జెంటుగా నన్ను ఆ రోజు ఉదయం నుంచి హౌస్ అరెస్ట్. అయితే నేనేమనుకున్నానంటే పోలీసులు, కొద్దిమంది పోలీసులు తప్పదనుకోండి, ఇంకా వాళ్ళ డ్యూటీ అయిపోయిందండి అంతనే. అనంతబాబు మీద కేసు కూడా కట్టేస్తున్నాం, ఇంకా వాళ్ళు వచ్చి ఓ సంతకం పెడితే పోస్ట్ మార్టం చేసేస్తారు అంతే, మీరు చెప్తే వచ్చేస్తాను అంటున్నారు. కాబట్టి మీరు చెప్పండి, మీరు వచ్చేయండి, ఇంక మీ హౌస్ అరెస్ట్ కూడా అయిపోయింది, మనం అందరం కలిసి డెడ్ బాడీ దగ్గరికి వెళ్దాం, అదంతా చేద్దామన్నారు. చేద్దామంటే అమాయకులం కదండి, నమ్ముతాం కదా. ఎందుకంటే ఓ ప్రాణం పోయింది, ఇంకో గర్భవతి ఏడుస్తుంది, ఇలాంటి టైంలో కూడా అన్యాయం చేస్తారా అనుకున్నానండి నేను. అనుకుని నేను వెంటనే ఫోన్ తీసి, రే వాళ్ళు ఎక్కడున్నారో అర్జెంట్గా రమ్మనండి, వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలీదు, వాళ్ళని వచ్చేయమనండి. పోలీసులు వచ్చారు, అంతా అయిపోయిందట, కేసు కూడా కట్టారు, అనంతబాబుని అరెస్ట్ చేస్తారట, వాళ్ళని వచ్చేయమనండి అని నేను ఒక ఫోన్ కాల్ చేశాను. ఆ ఫోన్ కాల్ చేస్తే ఎవరికైతే చేశానో ఆ కుర్రోడ్ దగ్గర వాళ్ళు ఎక్కడున్నారో ఉన్న నెంబర్ ఉంది. ఆ కుర్రోడు వెంటనే వాళ్ళకి చేశాడు ఫోన్. ఈ ఫోన్స్ని ట్రాప్ చేశారండి. నేను ఎవరికి ఫోన్ చేశానో మళ్ళీ ఆ ఫోన్ కాల్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో కనుక్కుని వాళ్ళు ఎక్కడ ఉన్నారో అరగంటలో పట్టించుకున్నారు పోలీసులు. పట్టించుకుని తీసుకెళ్ళిపోయారంతే, మీరు సంతకాలు పెట్టాలండి. మళ్ళీ మొదటికి వచ్చింది కేసు. అంత అన్యాయాలు జరిగాయండి వైసీపీలోని. వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని అక్రమాలు, దారుణాలు జరిగాయి. మేము ఊరికే ఒక వ్యక్తి, ఒక సామాన్యుడు ప్రాణాలకు తెగించి ఏదైతే అదే వద్దే బొక్క ఎన్ని రోజులు బతుకుతామని అని చెప్పి ఒక ముఖ్యమంత్రి మీద తిరగబడిపోయి, ముఖ్యమంత్రి మొత్తం వైసీపీ సిస్టమ్ అంతా కలిపి ఇలాంటి కేసులే 30 కేసులు పెట్టినా, 2 సార్లు అరెస్ట్ చేసిన, హౌస్ అరెస్టులు అయితే చాలాసార్లు చేశారండి. నాలాంటి ఎందుకు అలా తిరగబడతాడు అంటే ఇలాంటి పరిపాలన. అంటే అణిచివేత అధికమైనప్పుడు తిరుగుబాటు తీవ్రమవుద్దండి, తిరుగుబాటు తీవ్రమవుద్ది. ఈ రోజున చూడండి వీళ్ళ పాపాలన్నీ ఎలా బట్టబయలైపోతున్నాయో. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు. ఈరోజు పేపర్లో మీరు హెడ్లైన్ చూడండి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హయాంలోనే మొత్తం లిక్కర్ స్కామ్ జరిగిందట.
ఫైళ్ళన్నీ తగలబెట్టేస్తున్నారు. ఫైళ్ళన్నీ తగలబెడుతున్నప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉన్న ఇంటి మీద ఏదో మన వాళ్ళు సోదాలు చేస్తే మొత్తం మ్యాటర్ అని తెలిసిపోయింది. లిక్కర్ స్కామ్ రోజుకి 1000 కోట్ల రూపాయల స్కామ్. కానీ పాపం చేసిన వాళ్ళు చాలామంది అనుకుంటున్నారండి, ఇక్కడ పాపం చేస్తే సుఖంగా ఉండొచ్చు, ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత కదా స్వర్గం నరకం అనుకుంటున్నారు. ఆ రూల్ మారిపోయిందండి. ఇక్కడ పాపం నువ్వు ఈ సంవత్సరం చేసావు 2024లో, నీకు పనిష్మెంట్ 2025లో వచ్చేస్తుంది. నువ్వు 25లో పాపం చేసావు అనుకో 26లో వచ్చేది. ఇన్స్టెంట్ జస్టిస్ అని ఏర్పాటు చేసేటండి దేవుడు. ఎందుకంటే ఇక్కడ చట్టాలు న్యాయస్థానాలు సరిగ్గా పనిచేస్తే ఆయన పట్టించుకోబోతుడేమో. మరి ఇక్కడ ఏం సరిగ్గా పనిచేయట్లేదుగా, సరే ఇక దేవుడే డైరెక్ట్గా సీన్లోకి వచ్చాడు. అయిపోయిందండి. ఆ వైసీపీ అనే పార్టీ నిజం చెప్తున్నాను, అది 2029 ఎలక్షన్కి కనపడదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నేషనల్ పార్టీలో చేరిపోవటమో, విలీనం పేరుతో ఏదో పార్టీలోకి వెళ్ళిపోవటమో తప్ప, ఆయన అయితే 2024 దాకా చాలామంది వైసీపీ లీడర్స్ ఉండరు బయట. అందరూ సాక్ష్యాల ఆధారాలతో జైలుకి పోతారు. ఆడపిల్లల మీద ఇంత దారుణంగా డైరెక్ట్గా వీడియో కాల్, అవతల అమ్మాయికి ఇష్టం లేకపోయినా చూడాలి ఈ దరిద్రాన్ని. నాకు ఆ వీడియో పెట్టారు. ఆ వీడియో పెడితే ఇదేంటి అలాంటి వీడియో ఎలా చూస్తాం? ఒక దరిద్రుడు ఒక దరిద్రమైన వీడియో కాల్లో ఒక దరిద్రమైన చూపిస్తూ ఉంటే అసలు ఎలా చూస్తాం మనం? మగోడై ఉండి నాకే అంత జుగుప్సగా అసహ్యంగా అనిపించి అసలు వీడియోని కూడా ఓపెన్ చేయలేదు నేను. కానీ వాళ్ళ అధికారానికి, వాళ్ళ అహంకారానికి, వాళ్ళ బెదిరింపులకి లోబడి ఇష్టం లేకపోయినా ఒక ఆడపిల్ల ఇవన్నీ చూడాల్సి వస్తుంది. తనకి ఇష్టం లేకపోయినా ఏమన్నా అడిగిని అన్నీ చూపించాల్సి వస్తుందంటే అంతకన్నా చావే బెటర్ కదండి. ఒక ఆడపిల్లకి చావు బెటరు అంత చిత్రహింసల కన్నా.